Mochi bro. మే ఏంది మే ఇది ఇది నిజమా? ఇన్నాక నా మైండ్ బొద్దిగా పూడిసింది. నువ్వేమో ఇక్కడ ఏం పట్టం దాంట్లో కూర చేసుకుంటున్నావు. నేనంటే లెక్క లేకుండా పోయిందామే నీకు. ఎవరా నా బట్ట మా ఇంటికాడ అరుస్తా ఉన్నాడు. అరే నువ్వా వెంకటేశా? ఏం చెప్పురా? మా నాయన బయట పడాపోయిండాడు. అంత కిందులొద్దులేమే నీకు. భలే తిమిరిగా ఉంది నీకు మీ నాయనకు. ఏముండదు ఇప్పుడు? ఏందా ఏముండదా? అవునరా, ఈది కుక్క మాదిరి అరుస్తా ఉండావు. ఓరి నీ పాసుగాల, ఇది కుక్క మాదిరి అరుస్తా ఉన్నానా? ప్రేమ గిర్న తిరుగుతాండేది నీ మీద. ఏం చేయమంటావు? తిరిగితే నీ దగ్గర పెట్టుకోరా. ఏమన్నా ఉంటే ఈ తూరి జన్మలో చూసుకుందా. మే తిమిరి తిమిరిగా మాట్లాడితే మెట్టిరిగిపోద్ది. ఎవరికి రా తిమ్మురు? మరాదుగా ఉండదు రోయ్. ఏందామే నువ్వు ఆ బిడ్డ దగ్గర అన్ని చెప్తావు, ఇప్పుడు అసలు తెలియనట్టే మాట్లాడుతుండవు. ఏ బిడ్డ దగ్గర నేను చెప్పలే. నువ్వు బిట్టే అరుస్తా ఉంటే కాకి వాళ్ళకి చెప్తా. అదేందామే రోజు రాధమ్మి దగ్గర నా గురించి అడుగుతా ఉన్నావుట కదా, ఇప్పుడేందామే బండరాయి నెత్తి మీద వేసి పూడిసినావు. సరే గాని నేను చెప్తా విను. అమ్మీ నువ్వుంటే బాగుంటుంది మా ఇంట్లో. నాకు నువ్వంటే ప్రేమ ఇష్టం కూడా అమ్మీ. నీకోసమే పనికి పోయి దుడ్డు సంపాదిస్తుండా. అబ్బోడా, నీ దుడ్డు నాకొద్దు, నువ్వు నాకొద్దు. పోరా మీ ఇంటికి. రచ్చ చేస్తే మీ ఇంటికాడికి వచ్చి చెప్తా, చూసుకోమని. రామే ఇప్పుడు వచ్చి చెప్పు, ఏదో కొంపలు కూలినట్టు వరస్తా ఉండవు. నాకొద్దబ్బి నువ్వు. ఎందుకు వద్దామే? నాకు ఇష్టం లేదురా. ఎందుకు బడాయిస్తున్నావు? నువ్వేందేమి సామె భలే పిల్లగున్నావు. ఆ అమ్మి అన్ని చెప్పినానని అంటా ఉంటది, నువ్వేమో ఏమి పట్టనట్టు ఉన్నావు. ఆ అమ్మిని వదలమాలదిక. రే నాకేమీ నీ మీద లవ్వు లేదు. యాడికమ్మే మాట్లాడుతుంటే పోతాండావు? రే నీలా కళ్ళు తాగేసి ఈదుల్లో ఎగరడానికి కాదులే, నాకు పనుండాది. మా అమ్మ వస్తే మెట్టిరిసేస్తది. ఒక్క తూరైనా ఇష్టమని చెప్పమ్మే, బిన్నే పెళ్లి చేసుకుందాం. ఓడు దుడ్డు మరింత సంపాదిస్తాడని చెప్పు మీ నాయనకి. నీకు కావాలంటే మా నాయనతో మాట్లాడుకో ఎల్లి. ఎందుకమ్మి అట్టంటావు? మా నాయన నాకు పెళ్లి కొడుకుని చూసినాడు. ఎవరమ్మే ఓడు? భలే వాడుకున్నాడా మీ అబ్బా? అవునరా, పిండాకుడు సట్టిగా తింటావు. దుడ్డేమైనా సంపాదిస్తావా నువ్వు? నాకు నీ మీద లవ్ ఉండదమ్మే, మరి నీకు ఉండమల్లే అప్పుడు సంపాదిస్తాలే దుడ్డు. ఎప్పుడా? నేను ఇంకోటి పెళ్ళామైనా కానా? అందుకే నీ మీద ఇష్టమున్నా మా అబ్బ తెచ్చిన సంబంధమే చేసుకుంటా. మీ అబ్బకి ప్రతిదానికి ఆత్రంగా ఉండాలి, ఆగలేడా మీ నాయన? అవునరా, ఏ అబ్బాయినా మంచి ఇంట్లోకి ఇయ్యాలని చూస్తాడు ఆడపిల్లకాయని. నీలాంటోడికి ఇస్తాడా? ఇంకెట్టామే మన లవ్వు? మా మచ్చగాళ్ళందరికీ చెప్పేసుండా నువ్వే నా పెళ్ళావని. మరి ఇప్పుడు ఎట్టా? జాస్తిగా దుడ్డు సంపాదియు, అప్పుడొచ్చి అడుగుబా, ఇస్తాడేమో చూద్దాం. ఏందట భయపెడుతున్నావు? ఈ తూరి పరిగిపోతాండా 1000 రూపాయలు ఇస్తారట. తెచ్చి నీకే ఇస్తా అమ్మి. ఛార్జీలన్నీ పోను 900 మిగులుతాది. అంటే ఏందిరా, నీ 1000 రూపాయలకి ఇస్తాడా మా నాయన నీక? అంత లేదు, మెట్టుతోనే కొడతాడు. భలేగుందమ్మే నువ్వు చెప్పేది. నేను చేసేది పుష్పలో ఎర్రగడ్డల బిజినెసా? కట్టలు కొట్టే వ్యాపారం. మీ ఆయనకి యామర్చవాలంటే బాగుంటది.
మేము మీ మంచి చూసే వాళ్ళంగా దేనికి పట్టము. దుడ్డు సంపాదించిన మీ అబ్బని అస్సలు నమ్మబారదులేబ్బా. ఇవన్నీ జరగవులే. అందుకే మా అయ్య చూసిన పెళ్లి చేసుకుంటా అంటది. నాకు తెలుసులే, నువ్వు దుడ్డు సంపాదియు, నన్ను పెళ్లి చేసుకోలేవు. నువ్వెద్ద మగోడివి, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుండవు. పోయి సావురా ఎక్కడైనా. ఏంద్రా ఎమ్మి ఇంత మాట అనేసింది? పోయి దుడ్డు సంపాదించుకుని వస్తా. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ మోజీ బ్రో ఛానల్. అవును, చాలా కాలం గ్యాప్ వచ్చింది నిజమే. కొన్ని కారణాల వల్ల ఈ గ్యాప్ రావడం జరిగింది. కానీ ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా రెగ్యులర్ గా ఇలాంటి వీడియోలతోనే మీ ముందుకు వస్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్. Mochi Bro.